ఏపీ మంత్రులకు శాఖలు కేటాయించారు. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, పర్యావరణం, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను అప్పగించారు. లోకేష్ కు ఐటీ శాఖ మంత్రిగా నియమించారు. అచ్చెన్నాయుడుకు వ్యవసాయం, మత్స్య శాఖను ఇచ్చారు. తొలిసారి మంత్రి పదవి దక్కిన పయ్యావుల కేశవ్ కు ఆర్థిక శాఖను కేటాయించారు. ఏపీ స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు పేరును పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆయనకు సీఎంఓ నుంచి ఫోన్ కూడా వెళ్లింది. అలాగే మరో సీనియర్ నేత అయిన యనమల కూడా చంద్రబాబును కలిసేందుకు సచివాలయానికి చేరుకున్నారు. రఘురామకృష్ణంరాజు, మండలి బుద్ధా ప్రసాద్, కళా వెంకట్రావు పేర్లు కూడా తెరపైకొచ్చాయి. చంద్రబాబు కేబినెట్ లో జనసేనకు అత్యంత ప్రాధాన్యం దక్కింది. పవన్, చంద్రబాబు తరువాత పవన్ కే ఎక్కువ శాఖలు ఉన్నాయి. ఇక పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు తీసుకున్నారు. పౌర సరఫరాల శాఖ, సినిమాటోగ్రఫీ కూడా జనసేనకే దక్కింది. కాళేశ్వరంపై విచారణ వేగవంతం చేసింది కమిషన్. ఇప్పటికే ఇంజనీర్లు, నిర్మాణ సంస్థలకు సంబంధించిన విచారణ పూర్తయింది. ప్రాణహిత, చేవేళ్ల ప్రాజెక్టు పక్కన పెట్టి కాళేశ్వరం నిర్మాణం ఎందుకు చేశారు అన్న దానిపై కమిషన్ పరిశీలిస్తోంది. 3 నెలల ఫ్లడ్ ఎత్తివేయడానికి ఇంత ఖర్చు అవసరమా అనే అంశం దిశగా కూడా విచారణ చేస్తోంది. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ పేరును పరిశీలిస్తున్నారు. ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గాజువాక ఎమ్మెల్యేగా గెలుపొందారు పల్లా శ్రీనివాస్. ప్రస్తుతం ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు ఉన్నారు. ఆయన కేబినెట్ లోకి తీసుకోవడంతో పల్లా శ్రీనివాస్ కు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై మాజీ మంత్రి రోజా ట్వీట్ చేశారు. చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలి, కానీ మంచి చేసి ఓడిపోయాం, గౌరవంగా తలెత్తుకు తిరుగుతామంటూ ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం అని ఆమె ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసుకొచ్చారు. ఇక నగరిలో రోజా ఓడిపోయాక వైసీపీ నేతలే సంబరాలు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి మరో కేసు నమోదైంది. తాజాగా పేట్ బషీరాబాద్ పోలీసులు మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై భూ కబ్జా కేసులు నమోదు చేశారు. 7 సెక్షన్ల కింద కేసులు బుక్ చేశారు. పేట్ బషీరాబాద్ లో 32 గుంటల స్థలం కబ్జా చేశారని సాఫ్ట్వేర్ ఇంజనీర్ సెరి శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదులో కేసు నమోదు చేశారు. నటి హేమ జైలు నుంచి విడుదలయ్యారు. షరతులతో కూడిన బెయిల్ రావడంతో ఇవాళ బెంగళూరులో జైలు నుంచి విడుదలయ్యారు హేమ. బెంగళూరు రేప్ పార్టీ కేసులో నటి హేమ అరెస్ట్ అయ్యారు. రేప్ పార్టీని హేమనే ఆర్గనైజ్ చేశారని గుర్తించారు పోలీసులు. కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంతో ఇవాళ జైలు నుంచి విడుదలయ్యారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై చెన్నై సాలిగ్రామంలోని తమిళసాయి నివాసంలో ఆమెను కలిశారు. అనంతరం అన్నామలై తన ఎక్స్ పేజీలో తమిళనాడులో కమలం వికసిస్తుందని, అందుకు కృషి చేసిన తమిళసాయి రాజకీయ అనుభవం, సలహాలు పార్టీ అభివృద్ధికి స్ఫూర్తినిస్తూనే ఉంటాయని అన్నారు. ఇక ఇరువురు కలిసిన ఫోటోను షేర్ చేశారు. దర్శన్ వీరాభిమాని రేణుకాస్వామి హత్య చిక్కుముళ్లన్నింటినీ కూడా పోలీసులు ఛేదించారు. ఈ కేసులో దర్శన్ మెడకు ఉచ్చు బిగుస్తోంది. తన బూటు కాలుతో రేణుకాస్వామి మర్మాంగంపై దర్శన్ తన్నడంతోనే మరణించాడని విచారణలో వెల్లడైంది. మృతదేహాన్ని ఆ రోజు రాత్రి 2 కార్లతో తీసుకెళ్లినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. దోపిడీలో దాడులకు పాల్పడే ఉత్తరప్రదేశ్ కు చెందిన భయంకరమైన థార్ గ్యాంగ్ హైదరాబాద్ లో తిరుగుతోందని పోలీసులు తెలిపారు. శివారు ప్రాంతాల్లో ఉండే ఇళ్లను, ప్రజలను టార్గెట్ చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ గ్యాంగ్ ఇప్పటికే హయాత్ నగర్, వనస్థలిపురం, ఎల్బీ నగర్ ప్రాంతంలో దోపిడీకి పాల్పడినట్లుగా పోలీసులు వెల్లడించారు. For more videos like this, subscribe Big TV channel.